గుండె కుడివైపు ఉందని భార్యను గెంటేశాడో భర్త. ఖమ్మం జిల్లాకు చెందిన భవానీకి అదే ప్రాంతానికి చెందిన భాస్కర్ తో 6 సంవత్సరాల క్రితం వివాహమైంది. పెళ్లి సమయంలో కట్న కానుకలిచ్చి అంగరంగ వైభవంగా వివాహం చేశారు భవానీ తల్లిదండ్రులు. అయితే భవానీకి గుండె కుడివైపు ఉండటంతో భర్త భాస్కర్ భవానీని ఇంటి నుంచి గెంటేశాడు. ఇష్యూ కాస్త కోర్టు వరకు వెళ్లటంతో భవానీకి అనుకూలంగా తీర్పు వచ్చింది. కోర్టు తీర్పును సైతం భాస్కర్ లెక్క చేయట్లేదు. చివరికి భవానీ భాస్కర్ ఇంటికి వెళ్లటంతో అత్తమామ ఇష్టం వచ్చినట్టు కొట్టారని ఆరోపిస్తోందామె. మామ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు తనపై దాడి చేశారని ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం గాయాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భవానీ న్యాయం చేయాలని కోరుతున్నారు. గుండె కుడివైపు ఉండటమే ఆమె శాపమా? మరి భవానీతో మాట్లాడదాం మనం. నాకు 2018లో పెళ్ళయింది. ఒక హెడ్ కానిస్టేబుల్ కొడుకుతో నాకు జరిగింది. అందరు మా బంధుమిత్రులతో. ఇది 2018లో కోర్టు కేసు వేశారండి. నాకు హార్ట్ రైట్ సైడ్ ఉందని, దానివల్ల ఏ ప్రాబ్లం లేదని నాకు కోర్టు తీర్పు ఇచ్చింది. అత్తమామల్ని తీసుకెళ్ళమని. అయినా కానీ పెద్ద మనుషులతో మేము మాట్లాడి పంపించినా కానీ తీసుకెళ్ళలేదు. ఇదే కారణంతో 6 సంవత్సరాలుగా నన్ను కోర్టులు కేసులు అన్నీ అట్లా అని ఇట్లా అని అన్నిటికీ తిప్పుతూనే ఉన్నాడు. ఎక్కడికి మాకు సహకరించట్లేదు పోలీస్ అతను. ఏదన్నా అంటే నేను పోలీస్ డిపార్ట్మెంట్, నాకు పోలీస్ వెనక ఉంది అని మాట్లాడుతున్నాడు. కోర్టులో కూడా నాకు న్యాయం జరగట్లేదు. వెళ్ళినందుకు మమ్మల్ని మా పాపని లోపలికి గుంజుకొని మమ్మల్ని డోర్ వేసి మమ్మల్ని బయటకు నెట్టి పాపని ఇష్టం వచ్చినట్టుగా కొట్టి కత్తితో పొడుస్తా సంపుదా అని చెప్పని బెదిరించి తల మీద కొట్టాడు. కాలుతో తన్ని కడుపులో గుద్దాడు. మా పాప ఇప్పుడు లేవలేని పరిస్థితిలో ఉన్నది. దీన్ని మరి పోలీసు వారు దీన్ని ఒకసారి దాని మీద యాక్షన్ తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పని కోరుకుంటూ. సో ప్రస్తుతం మనతో మాట్లాడేందుకు బాధితురాలు భవానీ అలాగే డాక్టర్ భరత్ బాబు గారు కూడా సిద్ధంగా ఉన్నారు లైవ్ లో. వారితో మాట్లాడదాం. ముందుగా భవానీ గారు ప్రస్తుతం ఎలా ఉన్నారండి? హెల్త్ ఎలా ఉంది? నాకైతే బాడీ పెయిన్స్ అన్నీ ఉన్నాయండి. చాలా గట్టిగా కొట్టాడు అతను. భవానీ గారు అంటే చాలా అయితే బాగా నొప్పిలేస్తుంది ప్రెసెంట్ అయితే. చెప్పండి ప్లీజ్. నేను ఎక్కువ కూడా మాట్లాడలేకపోతున్నాను ప్రెసెంట్గా. అసలు నా బాడీ నేను ఇంతకుమున్నట్టు లేని యాక్టివ్గా. అంటే సో ఆయనపై చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాను. ఓకే. అదేవిధంగా తన కొడుకు బయటకు వచ్చి నాకు న్యాయం జరగాలని కోరుకుంటున్నాను. అసలు వాళ్ళు ఏమంటున్నారంటే, మీరు వెళ్ళారు అంటే వెళ్ళిన వెంటనే మీరు మాట్లాడడం జరిగిందా వాళ్ళతో, లేదంటే వాళ్ళు మిమ్మల్ని రానివ్వకుండా కొట్టడం జరిగిందా? ఏం జరిగింది ఒక్కసారి? లేదు మ్యామ్, మేము వెళ్ళాం మ్యామ్. మా మమ్మీ నేను వెళ్ళాము పంపించడానికి. నన్ను లోపలికి పంపించడానికి వెళ్ళారు. నేనేమో లోపలికి వెళ్ళి కూర్చున్నాను. వీళ్ళందరూ బయట ఉన్నారు. తర్వాత మీ బాబుని తీసుకురండి మామయ్య అత్తయ్య అంటే వాళ్ళు డోర్ వేసి గట్టిగా ప్లాస్టిక్ స్టూల్తో తల మీద కొట్టారు. ఫస్ట్ కొట్టడమే. తర్వాత మా అత్తయ్య నన్ను గీరింది, గుద్దిండు మా మామయ్య కడుపులో. ఆల్రెడీ లీవ్లో ఉన్నాడు, అయినా కానీ పోలీస్ యూనిఫామ్ వేసుకొని మరీ కొట్టాడు. ఏదన్నంటే నేను పోలీస్ని ఏం చేయలేను అంటున్నారు. భవానీ గారు అంటే మీరు మాత్రమే వెళ్ళారా? మీతో పాటు మీ అమ్మ నాన్న అలాగే ఇంకెవరైనా పెద్ద మనుషులు కూడా తీసుకొని ఒకసారి వెళ్ళారా, లేదంటే ఏం జరిగింది అప్పుడు? నేను మమ్మీ వెళ్ళాం మ్యామ్. తర్వాత నా తరపున మాట్లాడడానికి ఒక 5-6 వచ్చారు. వారందరూ ఉండగానే మీ మీద అట్లా అటాక్ చేసి మిమ్మల్ని కొట్టడం జరిగిందా? వాళ్ళు వారించిన
లేదు లేదు మ్యామ్, నేను లోపలికి వెళ్ళాను, నేను ఒక్కదాన్నే వెళ్ళాను లోపలికి, వీళ్ళెవ్వరూ లోపలికి రాలేదు. డోర్ వేసేసారు, వీళ్ళు వచ్చే లోపల డోర్ వేసేసి కొట్టేశారు. అసలు మిమ్మల్ని వద్దు అనటానికి, వాళ్ళు మిమ్మల్ని కొట్టడానికి, లేదంటే ఇంట్లోకి రానివ్వకపోవటానికి వీటన్నింటికి కారణం ఏంటి? మీకు గుండె రైట్ సైడ్ లో ఉంది అనేదే వాళ్ళకి ఇబ్బందా, లేదంటే వాళ్ళు దాన్నే ఒప్పుకోలేకపోతున్నారా? లేదు మ్యామ్, కొడుకుని కొట్టి పెళ్లి చేశారు మ్యామ్. మరి అలాంటిది ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? కొడుకుని కొట్టి పెళ్లి చేశారు మ్యామ్. కట్నం వస్తుందని కొట్టి పెళ్లి చేశారు. కొడుక్కి నేను ఇష్టం లేదు, ఆయన బలవంతంగా కొడుకుతో నన్ను జరిపించి పెళ్లి చేశారు. మీరు కూడా కట్నం ఇచ్చారు లేదు, సో కొడుకు ఇష్టం లేకుండా పెళ్లి చేశారు మ్యామ్. ఇది ఎవరో చెప్పారు, హార్ట్ రైట్ సైడ్ అన్నది ఎవరో వచ్చి చెప్పారు. ఆ వ్యక్తులు నాకు కావాలి, ఇప్పుడు బయటికి రావాలి. అసలు మా రెండు ఫ్యామిలీస్ మధ్యన ఘర్షణ ఎందుకు పెట్టారు? అంటే ఒక్క విషయం, అబ్బాయికి ఏమైనా లేదా? అంటే ఇప్పుడు హార్ట్ రైట్ సైడ్ లో ఉంది అనే కారణంతో అయితే మీ మీద ఇట్లాగా గొడవ చేయట్లేదు, కొట్టడం ఇవన్నీ దాని వల్ల కాదు. మీరు కట్నం ఇచ్చారు, అతనికి మీరు ఇష్టం లేకుండా పెళ్లి జరిగింది, మీకు అతనికి ఆ కారణం చేత మాత్రమే మిమ్మల్ని ఇప్పుడు వద్దంటున్నారు, అంతేనా? ఎస్ మ్యామ్. అయినప్పటికీ అంటే కట్నం ఇచ్చి అంత అంగరంగ వైభవంగా జరిపించారు పెళ్లి, మరి వద్దు అనుకున్న టైంలో వాళ్ళు అసలు ఎందుకు చేశారు? అంత కొడుకునే కొట్టి పెళ్లి చేసిన తల్లిదండ్రులు ఇప్పుడు మిమ్మల్ని ఎందుకు కొడుతున్నారు? ఇప్పుడు నేను వాళ్ళ కొడుకుని వదిలేయట్లేదని నన్ను కొడుతున్నారు. అంటే మీరు వదిలేస్తే ఇంకో పెళ్లి చెయ్యాలి అనేదా వాళ్ళ ఉద్దేశం? మళ్ళీ ఇంకో పెళ్లి చేస్తే ఇంకాస్త కట్నం వస్తుంది, ఇదా ప్రధాన కారణం వాళ్ళకి? ఇక అది నాకు తెలీదు మేడం. అంటే ఎస్, ఎట్ ద సేమ్ టైం ఇప్పుడు మనతో పాటు డాక్టర్ భరత్ గారు ఉన్నారు, వారితో కూడా ఒకసారి మాట్లాడదాం. ఆయన కార్డియాలజిస్ట్. నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. అంటే వన్ ఆఫ్ ద రీజన్ ఇప్పుడు భవానీ గారి కేసు మనం చూసాము, అందులో ఫ్యామిలీ ఇష్యూస్ అవన్నీ పక్కన పెడితే, ఇష్టం అయ్యి పెళ్లి చేయటం అవన్నీ పక్కన పెట్టేస్తే, హార్ట్ రైట్ సైడ్ లో ఉంది అనేది కూడా ఒక కారణంగా చూపిస్తున్నారు వాళ్ళు. ఎస్, అయితే భరత్ గారు, అసలు హార్ట్ రైట్ సైడ్ లో ఉండడం వల్ల కాంప్లికేషన్స్ ఉంటాయా, లేదంటే ఒక ఫ్యామిలీ ఒక పర్సన్ వద్దు అంటే దాని వల్ల ఏమైనా ట్రబుల్ ఉంటుందా హార్ట్ రైట్ సైడ్ లో ఉండడం వల్ల? యాక్చువల్గా మేడం, యాక్చువల్గా అంటే ఆర్గాన్స్ అనేది యాక్చువల్గా రొటీన్గా ఏంటంటే మనకు లెఫ్ట్ సైడ్ అనేది హార్ట్, రైట్ సైడ్ అనేది లివర్, తర్వాత లెఫ్ట్ సైడ్ పోర్ట్లో కింద స్ప్లీన్ అనేది రొటీన్ గా ఉండేటి మేడం. అలా కాకుండా కొంతమందికి ఏం జరుగుతుంది అంటే జెనెటిక్ డిఫెక్ట్ వల్ల వెరీ రేర్ గా ఉంటుంది. దాదాపు ఒక 10,000 మంది జన్మిస్తే దాంట్లో 1 or 2 మెంబర్స్ కు అవయవాలు మొత్తం ఉండాల్సిన పొజిషన్లో కాకుండా ఆపోజిట్ పొజిషన్లో ఉంటాయి. ఎగ్జాంపుల్ ఏంటంటే లెఫ్ట్ సైడ్ హార్ట్ రైట్ సైడ్ ఉండము, లేకపోతే రైట్ సైడ్ లివర్ లెఫ్ట్ సైడ్ ఉండము, లెఫ్ట్ సైడ్ స్ప్లీన్ అనేది రైట్ సైడ్ మారడము. జస్ట్ వాటి అవయవాల పొజిషన్ చేంజ్ అవుతుంది తప్ప వాటి పనితీరు కానీ, వాటికి సప్లై చేసే రక్త ప్రసరణ కానీ, వాటికి ఫ్యూచర్లో ఇబ్బందులు కానీ ఎప్పుడు ఏమి ఎదురవ్వవు. అది చాలా మనం కామన్గా చూసే ప్రాబ్లమే. అలా అవయవాలు రివర్స్లో ఉండడం వల్ల పేషెంట్లు కూడా ఎప్పుడు హెల్త్ పరమైన ఇష్యూస్ కానీ ఎప్పుడు కానీ లైఫ్ గా నార్మల్ పర్సన్స్ ఎలా జీవించేస్తారో వీళ్ళు కూడా అలానే వాళ్ళ లైఫ్ మొత్తం అలా లీడ్ చేస్తూ ఉంటారు. ఫ్యూచర్లో అలానే రైట్ సైడ్ హార్ట్ ఉందని చెప్పేసి ఎర్లీగా గుండె నొప్పులు వచ్చే అవకాశం ఇలాంటి ఏం లేదు మేడం. వాటి పనితీరు మొత్తము మిగతా మనుషులాగే నార్మల్గానే ఉంటుంది. ఓకే. అండ్ భరత్ గారు, ఇక్కడ హార్ట్ రైట్ సైడ్ లో ఉండటం వల్ల ఎటువంటి కాంప్లికేషన్స్ అయితే బాడీలో రావు. ఒక సాధారణ మనిషి ఏ విధంగా జీవిస్తారో అదే విధంగా జీవిస్తారు. నార్మల్ పర్సన్స్ లెఫ్ట్ ప్లీజ్ ఎస్ మేడం లెఫ్ట్ సైడ్ హార్ట్ పర్సన్స్ ఎలా జీవించేస్తారో నార్మల్ లైఫ్ రైట్ సైడ్ పర్సన్స్ కూడా అలానే జీవించేస్తారు. ఎటువంటి కాంప్లికేషన్స్ ఫ్యూచర్ లో ఎప్పుడు ఉండవు. జస్ట్ పొజిషన్ చేంజ్ అవుతుంది అంతే, హార్ట్ అంతే. ఓకే. మీరు భవానీ గారిని ట్రీట్ చేసిన డాక్టరా, లేదంటే ఒకసారి చెప్పరా ఇది కూడా?
ఎస్ మేడం, నేను ఇప్పుడు భవానీ గారు చూస్తున్నాను. నేను చూస్తున్నారు. treat చేసే ఆవిడ డాక్టర్ మేడం. పరిస్థితి ఏంటి డాక్టర్? అంటే ఆవిడకి బలంగా గాయాలయ్యాయి, ఆవిడేమో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు, కొంచెం బెడ్ రెస్ట్ లో ఉన్నారు. ఎస్ మేడం, కొంచెం ఈ మొత్తం ఇంటర్నల్ ఇంజరీస్ అయితే అంత మేజర్ ఏం లేవు కానీ మేడం, ఎక్స్టర్నల్ ఇంజరీస్ కొంచెం ఈ స్క్రాచ్ మార్క్స్ కానీ ఎక్స్టర్నల్ ఇంజరీస్ కానీ కొంచెం సివియర్ గా ఉన్నాయి. తను బాగా ఎక్కువ పెయిన్ తోటి సఫర్ అవుతున్నారు. ఇప్పుడు బాగా తల మించి కూడా ఎక్స్టర్నల్ ఇంజరీస్ ఉన్నాయి. దానివల్ల కొంచెం హెడ్ ఏక్, గిడ్డినెస్, నైట్ వచ్చినప్పుడు కూడా కొంచెం డ్రౌజీగా ఉన్నారు. ఆ పెయిన్స్ తోటి ఎక్కువ సఫర్ అవుతున్నారు తను ఇప్పుడు. ఓకే, రికవర్ అవ్వడానికి ఎంత టైం పట్టొచ్చు అంటారు ఆవిడ పొజిషన్ ని చూసి? ఒక 2-3 days లో తను రికవర్ అయిపోతుంది మేడం. అవుతారు. ఓకే, సో కాంప్లికేషన్స్ లాంటివి అయితే ఏదీ లేదు. అంటే హార్ట్ రైట్ సైడ్ లో ఉండటం వల్ల ఇతర ఆర్గాన్స్ కూడా ఏ డ్యామేజ్ గానీ ఎటువంటి హామీ లేదు. ఆవిడ పర్ఫెక్ట్ గా బానే ఉన్నారు, ఏ అంతేనా? ప్రాబ్లమ్ ఉండదు మేడం, ఎటువంటి హాని ఉండదు. ఓకే, ఎస్ మ్యామ్ పర్ఫెక్ట్ గా బానే ఉంటారు. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్. అండ్ ఇంకొకసారి మరి సార్, ఇంకొక విషయం, ఇక్కడ ఇంకొక డౌట్ ఉంది. ఇటువంటి కేసెస్ ఇంకేమైనా చూసారా? ఇటువంటి రేర్ కేసెస్ 100లో 10 లేదంటే 1000లో 10 ఎక్కడో ఒకటి వస్తుంది అని అంటున్నారు కదా, మీరు ఇంకేమైనా చూసారా ఇటువంటి కేసెస్ కి సంబంధించి? రిపీటెడ్ వస్తూనే ఉంటాయి మేడం, వెరీ వెరీ కామన్ మేడం. అది 1 in 10,000 బర్స్ లో చూస్తుంటాము. దాదాపు లక్షలో ఒక 10-15 మందికి ఉంటుంది మేడం ఈ ప్రాబ్లం. ఓకే, అంటే గుండె విషయంలోనే కాకుండా ఇంకేదైనా ఆర్గన్ విషయంలో కూడా ఇలా మిస్ప్లేస్ అవుతూ ఉంటాయి. అవుతుంటాయి మేడం. కొంతమందికి ఒకటే హార్ట్ ఒకటే ఉంటుంది, కొంతమందికి అన్ని ఆర్గాన్స్ మొత్తం రివర్స్ లోనే ఉంటుంటాయి మేడం. ఉండాల్సిన పొజిషన్ లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ ఉంటాయి. ఒక్కోసారి లోన్ ఇంటెస్టైన్స్ కూడా ఉండాల్సిన పొజిషన్ లో కాకుండా ఆపోజిట్ డైరెక్షన్ తిరుగుతుంటాయి మేడం. ఇది చాలా వెరీ కామన్ ప్రాబ్లం. పేషెంట్ కి ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ ఫ్యూచర్ లో లైఫ్ కి ఇబ్బంది కానీ ఎటువంటి ఎప్పుడు ఉండదు మేడం అదంతా. ఓకే, ఓకే అండి, థ్యాంక్ యూ. మనం భవానీ గారితో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేద్దాం. భవానీ గారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. ఎస్ భవానీ గారు, వినిపిస్తుందా అండి? భవానీ గారు, అయితే ఇప్పుడు కట్నం కోరుకుంటున్నారా లేదంటే మిమ్మల్ని వద్దు అంటున్నారా? ఇవన్నీ పక్కన పెడితే వాళ్ళ సైడ్ నుండి వదిలేండి, మీరేం కోరుకుంటున్నారు? మీకేం కావాలి? నాకేం కావాలంటే న్యాయం కావాలి మ్యామ్. తను ఎక్కడ ఉన్నాడో తన కొడుకుని బయటకి రావాలి ఫస్ట్. ఆ తర్వాత ఈ సమస్యకి పరిష్కారం వస్తుంది మ్యామ్. తను కావాలనుకుంటే నేను భార్యగా తను వెళ్ళిపోతాను మ్యామ్, లేదంటే నేను దేనికైనా రెడీ. అంటే అసలు ఏం చేయాలనుకుంటున్నారు? వాళ్ళు వద్దు అనుకుంటే ఏంటి, లేదు మిమ్మల్ని కాపురానికి తీసుకువెళ్తే ఓకే అని అంటున్నారు. సో వద్దు అంటే ఏంటి, ఏ విధమైన న్యాయం కావాలి? ఇక నాకు న్యాయం కావాలి అంటే మేము ఇచ్చిన మనీ మాకు ఇవ్వమనేసేయండి, లేదంటే కాపురానికైనా తీసుకెళ్ళమనండి. మీ భర్త మీతో మాట్లాడలేదా అండి ఈ మధ్య కాలంలో, భాస్కర్ గారు? నేను కోరుకునేది లేదు మ్యామ్. 6 సంవత్సరాలుగా అసలు కనిపించట్లేదు అతను. అండ్ మీ పెళ్ళై 6 సంవత్సరాలు అవుతుంది. ఈ 6 సంవత్సరాల్లో ఆయనతో మీరు మాట్లాడడం కానీ ఏది జరగలేదా? 2000 ఏది జరగలేదు మ్యామ్. మీ పెళ్ళైన తర్వాత వారింట్లోనే లేరా మీరు? అంటే అత్తగారింట్లో లేరా మీరు? పెళ్ళైన తర్వాత 16 రోజుల వరకు మంచిగా ఉన్నాం మ్యామ్. 16 రోజుల నుంచి గొడవ స్టార్ట్ అయింది. నాకెవరో వచ్చి చెప్పారు, మీ పెదనాన్న వాళ్ళు వచ్చి గుండె రైట్ సైడ్ ఉందని చెప్పారు, అందువల్ల మేము కోర్టుకు వెళ్తున్నాం, నువ్వు మాకు వద్దు, గుండె రైట్ సైడ్ ఉన్న అమ్మాయి మాకు అవసరం లేదు అనేసి మా అత్త మామ. మీరు కోర్టుకు వెళ్ళారు, కోర్టు కూడా చెప్తుంది దీనివల్ల ఇష్యూ ఏం లేదు అని. నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏ ప్రాబ్లం లేదు మ్యామ్ హార్ట్ రైట్ సైడ్ ఉండడం వల్ల. అవును, ఓకే. అంటే ఇప్పుడు డాక్టర్ కూడా అదే చెప్పారు, హార్ట్ రైట్ సైడ్ లో ఉండటం వల్ల అసలు ఏ ప్రాబ్లమ్ లేదు, హెల్త్ అంతా బానే ఉంటుంది అని. అంటే మీరు పర్ఫెక్ట్ గా ఆల్ రైట్ ఉన్నారని కూడా డాక్టర్ చెప్తున్నారు. అయితే దీన్నే ఒక కారణంగా చూపించారు కాబట్టి కోర్టుకు వెళ్లారు. కోర్టులో కూడా మీకే సపోర్ట్ గా కోర్టు తీర్పిచ్చింది. అయినప్పటికీ వాళ్ళు మిమ్మల్ని యాక్సెప్ట్ చేయట్లేదా? అత్తమామ మిమ్మల్ని ఇంట్లోకి రానివ్వట్లేదా? ఈ 6 సంవత్సరాల్లో ఎన్నిసార్లు ఏమైనా వెళ్ళారా? ముందు కూడా ఇష్టం లేదు మ్యామ్.
వెళ్ళాం మ్యామ్, పెద్ద మనుషులతో మాట్లాడిచ్చాము, అందరితో మాట్లాడిచ్చాము, ఎస్పీ డిఎస్పీ అందరితో మాట్లాడిచ్చినాం కానీ రాలేదు దగ్గరికి. ఎక్కడికైనా పోలీస్ డ్రెస్ లో వస్తాడు మ్యామ్, డ్యూటీ లేకున్నా పోలీస్ డ్రెస్ లో వస్తాడు అతను. ఓకే, మేమైతే మాకైతే అమ్మాయి వద్దు, మేమైతే సెటిల్మెంట్ చేసుకుంటాం అని 13 లక్షలు అని కూడా రాశాడు మ్యామ్. భవాని గారు ఒకసారి మీ నాన్నగారితో కూడా మాట్లాడతాం. ఇక నువ్వు ఎందుకమ్మా? ఓకే మ్యామ్, మాట్లాడండి. నమస్తే సార్. సార్ నమస్తే. భవానీ గారి పరిస్థితులు మేము చూస్తున్నాము. హార్ట్ రైట్ సైడ్ లో ఉందనా, లేదంటే కట్నం కోసమా, పెళ్లి ఇష్టం లేక చేసుకున్నాడా, ఏదైతే కారణం తెలియనప్పటికీ కూడా అంటే ఒక పర్ఫెక్ట్ రీజన్ ఏంటి అనేది మీరు ఇప్పుడు చెప్పండి ఒకసారి. ఏమనుకుంటున్నారు? పెళ్లి మాట్లాడుకునేటప్పుడు కానీ అట్లాంటివి ఏం లేవమ్మా. కట్నం మాట్లాడుకున్నాం, అంతా బాగానే ఉంది. ఎంత ఇచ్చారు సార్? అంటే ఆ తర్వాత పెళ్లి కూడా మంచిగా జరిగింది. అంటున్నారు. మేము 25 లక్షలు కట్నం ఒప్పుకున్నామమ్మా. దాంట్లో 5 లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చాము, 2 ఎకరాలు ల్యాండ్ ఇచ్చాము పాపకి. ఇదంతా తీసుకున్నారు. ఆ తర్వాత ల్యాండ్ ఏమో రాసి ఇవ్వలేదు వాళ్ళకి. ఇప్పుడు ఏమంటున్నారు సార్ వాళ్ళు? రానివ్వట్లేదా భవానీ గారిని? అయిపోయిన తర్వాత మాకు రానివ్వట్లేదు. మా బాబు ఇక్కడ లేడు, మా వాడు లేడు ఇక్కడ, మీరు రావడానికి వీలు లేదు, వాడు ఎక్కడుంటే అక్కడికి పోండి అని తరిమి కొడుతున్నారు. ఎక్కడున్నాడు అతను మీ అల్లుడు? నిన్న మా మిసెస్ పోయిన నెల, అది ఎక్కడున్నా అడ్రస్ తెలియట్లేదమ్మా మాకు. మేము అడ్రస్ ఇచ్చాము, పోలీసు వాళ్ళకు కూడా వారంటీ ఇచ్చాము, అడ్రస్ ఇచ్చాము, నెంబర్ ఇచ్చాము. వాళ్ళు కూడా ఫేస్ అవుట్ చేస్తామంటున్నారు కానీ చేయట్లేదు. ఓకే, నేను చేస్తామంటున్నారు, చేయట్లేదు. ఎస్పీ గారి దగ్గరికి కూడా పోవడం జరిగిందమ్మా. మేము 2-3 సార్లు రిప్లై చేసాము ఎస్పీ గారికి. ఆయన సిపి గారేమో డిఎస్పీ గారికి చెప్తారు, డిఎస్పీ ఏమో సిఏ గారికి చెప్తారు. ఇట్లా నెలలు గడిచిపోతుంది. టైము 6 ఏళ్ళు అయిపోయి 7వ సంవత్సరం వచ్చిందమ్మా. ఆ పరిస్థితిలో మేము చాలా సఫర్ అయిపోతున్నాం. ఎన్నిసార్లు వాళ్ళకి పెద్ద మనుషుల్ని కాంటాక్ట్ చేసినా కానీ వాడు వినట్లేదు, చేయట్లేదు అని ఇబ్బంది పెడుతున్నారమ్మా. ఎంసీలో డివిసీలో ఉన్నాడు వారెంట్, ఎంసీలో ఉన్నాడు, డివిసీలో ఉన్నాడు, 498లో డివి అన్ని కూడా ఉన్నాడు, అన్నిట్లో కూడా ఉన్నాడమ్మా. అన్ని ఉన్నా కానీ అన్ని వారెంట్లు ఇచ్చినా కానీ పోలీసు వాళ్ళు పట్టించుకోవట్లేదు. అదేంటండి, అంటే ఇప్పటికే దీని మీద అంటే ఈ హార్ట్ రైట్ సైడ్ లో ఉందని ఆవిడని వద్దంటున్నారన్న కారణంతో మీరు కోర్టుకు వెళ్లారు. కోర్టు కూడా మీకు సపోర్ట్ గా తీర్పిచ్చిందని తెలుస్తోంది. అలాంటప్పుడు దేనికి అతను హాజరవ్వట్లేదా? ఏ కోర్టు తీర్పులు కూడా? కోర్టుకు పోయింది ఫస్ట్ ఆయనే పోయాడమ్మా, మేము పోలేదు. ఓకే, ఆయనే పోయి కోర్టు హార్ట్ రైట్ సైడ్, అమ్మాయి హార్ట్ రైట్ సైడ్ ఉంది, మాకు చెప్పకుండా మీరు పెళ్లి చేశారు, దానికి మేము ఆ అమ్మాయిని మాకు వద్దని వాళ్ళు అంటున్నారమ్మా. అది ఈ 6-7 సంవత్సరాల్లో చెప్పకుండా చేసింది వాస్తవమే. అది మీరు చూడలేదా అండి మీ అల్లుడిని? 6-7 సంవత్సరాల్లో అసలు మీ ముందుకే రాలేదా అతను? 2022 వరకు వచ్చాడమ్మా. 22 వరకు వచ్చాడు. మొన్న ఒక 6 నెలల కింద కూడా వాళ్ళ ఇద్దరు అగ్రిమెంట్ అయిన తర్వాత 13 లక్షలు రాసుకునేటప్పుడు అగ్రిమెంట్కి వచ్చాడు, సంతకం పెట్టడానికి తీసుకొచ్చాడు తండ్రి. అప్పటికప్పుడే నేను ఇవాళ అట్లా కుదరదు, మాకు మా ఎదురుకి వచ్చి ఆ అబ్బాయికి చెప్పాలి, మీ అమ్మాయి వద్దంటే మేము దానికి ఒప్పుకుంటాం, నువ్వు తల్లిదండ్రిగా మీరు చెప్పడం ఏంటి, మీరు చెప్పడం కరెక్ట్ కాదు కదా, మీ అబ్బాయిని తీసుకొని రమ్మంటే తెల్లారి తీసుకొని వచ్చాడు. తీసుకొని వచ్చేసి సంతకం పెట్టించాడు. మేము కూడా ఓకే అన్నాం లాయర్ గారి దగ్గర. మళ్ళీ తెల్లారి ఓకే అని మీన్స్ మేము పెట్టాం, వాళ్ళు పెట్టారు, లాయర్ గారికి ఇచ్చాం, కాగితం ఇచ్చాం. ఇక అది నేను వేస్తాను, మేము కోర్టులో వేస్తానన్నాడు. మీ అమౌంట్ మన దగ్గరికి వస్తాయండి అని చెప్పాడు. ఇక ఆ తర్వాత మళ్ళీ వచ్చి 3వ రోజు ఆయన కాగితం పట్టకపోయిందండి, నాకు కుదరడ్డా లాయర్ ఒప్పుకోవట్లేదు. ఇక రామారావు గారు, ఇక వాడు అసలు మంచి మనిషి కాదు, వాడు
చికాకు మనిషి వాడు నాకైతే నాకు ఏమంటాడంటే మరి మీ పేర్లు కొట్టేసి ఇచ్చారంటాడు ఆయన. అసలు మా పేర్లు మీరు కొట్టేయడం ఏంటి, మాకు చెప్పాలి కదా మీరు ఇచ్చేటప్పుడు. సో ఏం కోరుకుంటున్నారండి మీరు వచ్చి మీరు ఓకే అంటేనే మేము సంతకాలు పెట్టాము. అంటే ఇప్పుడు భవానీ గారి పరిస్థితిని మేము చూస్తున్నాము. ఇప్పుడు 6 సంవత్సరాలు అయిపోయింది. ఇప్పుడు కోరుకునేది ఏంటంటే మాకు ఇప్పటి వరకైనా ఆయన వచ్చి తీసుకోబోతానంటే పంపించడానికి మేము ఓకే, లేదు అంటే మాకు ఇచ్చి క్లోజ్ చేసుకోవడానికైనా మేము ఓకే అమ్మ. 2 విధాలుగా ఎట్లయినా మాకు ఓకే. ఓకే, అంటే మీరు అసలు ఇప్పుడు ఏ విధంగా ప్రొసీడ్ అవుతున్నారు కోర్టు విషయంలో? అంటే కోర్టుకి ఏం కావాలని వెళ్ళారు? తనను కాపురానికి తీసుకువెళ్ళాలి అని కోరుకుంటూ వెళ్ళారా, లేదంటే మీరిచ్చిన కట్నం ఏదైతే ఉందో తనకి వెనక్కి ఇచ్చేసి ఇక డివోర్స్ తీసుకోవాలి, లేదంటే ఏంటి? ఏ విధంగా వెళ్ళారు కోర్టుకి? ఇంత జరిగిన తర్వాత మేము ఒకటే మేము ఫస్ట్ అయితే మాకు మా అమ్మాయిని పంపిస్తామని వేసాము మేము. తర్వాత ఇది 5-6 ఏళ్ళు గడిచిపోయిన తర్వాత మాకు ఇక సరే ఇంత జరిగిన తర్వాత వద్దంటే వాళ్ళు వద్దంటున్నారు కాబట్టి మేము కూడా వద్దనుకుంటున్నాం ఇప్పుడు. అంటే ఒక తండ్రిగా మీరు ఏం ఆలోచిస్తున్నారు? ఇప్పుడు తనని పంపించారు, మీ ధర్మంగా పంపించారు, తనేమో అక్కడ ఈ విధంగా సఫర్ అయి బయటకు వచ్చింది, హాస్పిటల్లో అడ్మిట్ అవ్వాల్సిన పరిస్థితి వచ్చింది, అండ్ 6-7 సంవత్సరాలుగా ఇదే నడుస్తుంది అంటున్నారు. ఇటువంటి టైంలో మీరు మీ అమ్మాయికి ఎటువంటి న్యాయం జరిగితే కరెక్ట్ అని భావిస్తున్నారు? మా అమ్మాయికి న్యాయం జరగాలంటే ఇప్పుడు 6 ఏళ్ళు టైం గడిచిపోయిందమ్మా. ఇప్పటికి వయసు ఆమెది కూడా పెరిగిపోయింది. మేము 26 ఏళ్ళకి పెళ్లి చేసాము, మళ్ళీ 6 ఏళ్ళు గడిచిపోయింది. 32 ఏళ్ళు వచ్చింది. ఇంకా లేట్ అవుతుందనే ఆలోచనలో మా మిసెస్ తీసుకొని పోవడం జరిగిందమ్మా. సరే అట్లన్నా వస్తాడేమో, ఇక 6 ఏళ్ళు చూసాం కదా, ఇంకా వస్తాడేమో అని తీసుకుపోయి తోలొస్తాను పోయినరు. తోలొస్తాను పోతే ఇట్లా చేశాడమ్మా. జరిగింది ఇది. లోపలికి రాగానే ఆ అమ్మాయిని రానిచ్చి వీళ్ళని రానికోకుండా గేట్ పెట్టి లోపల అమ్మాయిని చిత్రహింస పెట్టి కొట్టాడు. కొట్టి మళ్ళీ డ్రెస్ వేసుకొని బయటకు వచ్చాడు. బయటకు వచ్చేసి వీళ్ళని బెదిరించి కిందికి పంపించేశాడు. ఈ లోపు పోలీసు వాళ్ళందరూ వచ్చేసి కవర్ చేసి వాళ్ళు ఏం లేదు మామూలునే కొట్టా, ఏం దెబ్బలు తల్లే అదేం నాకు చెప్పారమ్మా. నేను నాకు ఫోన్ చేస్తే నేను వెళ్ళాను, మళ్ళీ ఏం దెబ్బలు ఏం తగలే, ఏం లేదు మామూలుగా ఏదో నెట్టుకున్నారు చేశారని నాకు పోలీసు వాళ్ళు చెప్పి నాకు పోలీస్ స్టేషన్ పోయి కేసు పెట్టండి అని అంటే నేను కేసు పెడదామని పోయారమ్మా. అది జరిగింది. అమ్మాయిని పోయి చూస్తే మేము పరిస్థితి అసలు కుప్పగూలిపోయింది కింద. అది పరిస్థితిలో ఉంది. భవానీ గారు ఇప్పుడు సేఫ్ గా బయటకు రాగలిగారు అంటే దాని వల్ల అక్కడి వరకు మాత్రం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆవిడ్ని ఇంత అట్లీస్ట్ హాస్పిటల్లో అయినా ఆవిడ రికవర్ అవుతారు ఒక 3-4 రోజుల్లో అని చెప్తున్నారు. ఆ పరిస్థితుల్లో వాళ్ళు వదిలేశారు. అక్కడి వరకు చాలా హ్యాపీ. ఇటువంటివి అయితే రిపీట్ అవ్వకూడదని మేము కోరుకుంటున్నాము. సో ఫైనల్ గా ఏం కోరుకుంటున్నారు? కోర్టుకు వెళ్తే ఎటువంటి న్యాయం కావాలనుకుంటున్నారు? 10 TV ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారండి? టీవీ ద్వారా మేము చెప్పేది ఏందమ్మా, ఒకటే ఇప్పుడు 6 ఏళ్ళు గడిచిపోయి 7 సంవత్సరాలు అవుతుంది కాబట్టి ఇక వాళ్ళు తీసుకోబోయే పరిస్థితి మాకు అనిపించలేదు కాబట్టి మా అమౌంట్ మాకు కానీ ఇచ్చేసి క్లోజ్ చేసుకుంటే పోతుందమ్మా. రైట్. కోర్టు ద్వారా కానీ పోలీస్ ద్వారా కానీ మాకు న్యాయం జరిగితే సరిపోతుందమ్మా. ఓకే అండి. ఎస్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ భవానీ గారు, మీ పరిస్థితి ఇంకెవరికి రాకూడదని కోరుకుంటున్నాము. హార్ట్ రైట్ సైడ్ లో ఉండటమే వాళ్ళ ప్రాబ్లమా, లేదంటే కట్నం కోసం మిమ్మల్ని ఇట్లా పెళ్లి చేసుకొని వేధించుతున్నారా, లేదా ఇంకొంచెం అదనపు కట్నం కోసం మిమ్మల్ని ఈ విధంగా చేస్తున్నారా, ఇంకో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా? ఇవన్నీ కారణాలు పక్కన పెడితే ఇటువంటి వేదన ఇంకెవరికి రాకూడదు, ఈ పరిస్థితుల్లో ఇంకో ఆడపిల్ల ఉండకూడదు, మీకు ఖచ్చితంగా న్యాయం జరగాలి అని 10 TV కూడా కోరుకుంటుంది. ఇది వాటి స్పెషల్ డిస్కషన్. చూస్తూనే ఉండండి 10 TV.